సాతాను కోటలను బ్రద్దలు కొట్టుట. లేవికాండము 26వ అధ్యాయం 13వ వచనం. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మును రప్పించితిని. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ కాడి నా మీద ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 29 వచనాలు చదవండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం. ఇలాగూ యెహోవా సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచూ ఉన్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు.